హలో అండి, ఇంట్లో చికెన్ కట్లెట్స్ అయితే చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా చేసానో చూపిస్తాను. తవిలికిచ్చి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని 3-4 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకుని వేసుకొని కొంచెం వేగాక చికెన్ వేసుకొని మగ్గబెట్టుకోవాలి. చికెన్ అయితే చికెన్ లో నీరంతా ఇంకిపోయాక చికెన్ బయట తీసి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి చికెన్ లో చీజ్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చికెన్ మిక్సీ పట్టినప్పుడు మెత్తగా పట్టకూడదు, గుర్తు పెట్టుకోండి. వీటిలో సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసుకుంటున్నా. కొత్తిమీర, కరివేపాకు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, బంగాళదుంపలు 3 రెడ్ మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని కూడా వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్పైసీ కావాలంటే కనుక పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముద్దలో కొంచెం తీసుకొని ఉండలా చుట్టుకొని ఇలా చేసేసుకోవడమే. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ లో చేసుకోవచ్చు. ఇంక ఇలా చేసుకుని ఫ్రిడ్జ్ లో 1-2 గంటలు పెట్టుకోవాలి. వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక ఇంకా అన్ని ఇలా వేపేసుకోవాలి. కట్లెట్స్ లో స్పైసీ చీజ్ ఉంటే ఎక్కువ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.